తెలంగాణ ప్రాంతం నుంచి వెలిగి వచ్చిన మేధావి, న్యాయ నిపుణులు శ్రీ జస్టిస్ చంద్రకుమార్ గారిని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు జోగురామన్న గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, ఇతర ఆర్గనైజర్స్, ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి మా బండి దత్తాత్రి సిపిఎం నాయకులు, దర్శనాల మల్లేష్ గారు, నారాయణ గారు, అదేవిధంగా మిగతా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కొందరు పేరు తెలుసు తెలియవు, చలపతిరావు గారు, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఇందాక అక్కడ బయట వీడియో చూసాం మనం. అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆదిలాబాద్లో మీరు బీజేపీని గెలిపించండి, మేము సిసిఐని రీఓపెన్ చేస్తామని చెప్పారు. అంటే ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో వాగ్దానం చేశారు? నెరవేర్చాలనే ఉద్దేశంతో వాగ్దానం చేశారా, లేదా ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో మీరు వాగ్దానం చేశారు? కేవలం ఓట్లు తీసుకోవడానికి కోసం మీరు వాగ్దానం చేశారా, లేకపోతే దాన్ని అమలు చేయడానికి కోసం వాగ్దానం చేశారా? ఒక రాజకీయ నాయకుడు, దేశం లెవెల్లో ఉన్నటువంటి ఒక నాయకుడు, దేశానికి హోంమంత్రి అయినటువంటి వ్యక్తి ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మీద ఆయన కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అది ఫస్ట్ అమిత్ షా తేల్చుకోవాలా, ఆదిలాబాద్ నుంచి ఉన్నటువంటి బీజేపీ నాయకులు తేల్చుకోవాలా. మీకు నిజాయితీ ఉందా లేదా? మీకు నిజాయితీ ఉందా లేదా అంటే మీరు క్లియర్గా చెప్పండి. ఆ రోజు మా అమిత్ షా కేవలం మోసం చేయడానికి చెప్పాడు, కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, మిస్లీడ్ చేయడానికి, ఓట్లు తీసుకోవడానికి చెప్పింది తప్పించి మాకు రీఓపెన్ చేసే ఉద్దేశం ఆ రోజు కూడా లేదు అని చెప్పండి. ఇవాళ ఆదిలాబాద్ నుంచి ఎంపీ ఉన్నారు నాగేష్ గారు, మరి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ, స్వయంగా ఆదిలాబాద్ నుంచి శంకర్ కదా, పాయల్ శంకర్ గారు ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యేగా. మరి మీరందరూ ఆ రోజు అమిత్ షా తోటి చెప్పి అటువంటి వాగ్దానం ఇప్పించేది మీది కూడా బాధ్యత ఉందా లేదా? మీకు తెలుసు కదా మీ నాయకులు ఈ వాగ్దానం చేసినారనే విషయం మీకు తెలుసు కదా. తెలిసిన తర్వాత మీరు వెళ్ళి, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది అందులో, మరి కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వంతో మీరు మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 2000 కోట్లు, ఇవాళ అయితే 2000 కోట్లు కూడా అవసరం లేదు అంటున్నారు. రాష్ట్రం కేంద్రం కనుక 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కింద 250 కోట్లు ఇస్తుంది. మిగతా 1500 బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని మనం దాన్ని ప్రారంభించవచ్చు అనేది మన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇది కనుక వాస్తవం అయితే మరి ఈ నాయకులు ఇవాళ నగేష్ కావచ్చు, పాయల్ శంకర్ కావచ్చు, ఇతర బీజేపీ ఎంపీలు కావచ్చు, నా యొక్క విజ్ఞప్తి వాళ్ళకి ఏంటంటే, నేను వాళ్ళకి చేస్తున్నటువంటి మన ఆదిలాబాద్ ప్రజల తరఫున, నేను ఆదిలాబాద్లో పుట్టి పెరిగినటువంటి వాడిగా, దాదాపు నేను 1988-90 వరకు కూడా ఆదిలాబాద్లోనే ఉన్నాను నేను అందరూ. కాబట్టి ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రయత్నం చేస్తారా చెయ్యరా? మీరు ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయిస్తారా చేయించరా అని తెలుసుకోండి. వస్తే రండి. దాసోజు శ్రావణ్ గారు వచ్చారు. సో వారికి ఆదిలాబాద్ ప్రజల తరఫున, అదేవిధంగా సాధన కమిటీ, సిసిఐ సాధన కమిటీ తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాం. సో ఇవాళ బీజేపీ ఎంపీలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు సాధన కమిటీ తరఫున, ప్రజల కమిటీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 6 నెలల్లోగా ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఆమోదం తీసుకొస్తారా తీసుకురారా? తీసుకొస్తే పదవిలో ఉండండి, తీసుకురాకపోతే మీరు రాజీనామా చేయండి. 6 months టైం సాధన కమిటీ తరఫున, ఆదిలాబాద్ ప్రజల తరఫున మేము మీకు ఇవ్వాలనుకుంటున్నాం. 6 months టైం ఇస్తాము. ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు
మీరు నోట్ నుంచి వచ్చిన వాగ్దానం, మీ అమిత్ షా నోట్ నుంచి వచ్చిన వాగ్దానం ఇవాళ మీ వాగ్దానానికి మీరు నిలబడి ఉంటారా ఉండరా? మీరు వాగ్దానం నిలబడితే లేదా ఓపెన్గా చెప్పండి, మేము కేవలం ప్రజల్ని మోసం చేయడానికి ఆ వాగ్దానం చేసినాం అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేసుకుంటూ, మరి మిత్రులారా, వాస్తవమైనటువంటి ఒక విషయాలను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఇవాళ ఆదిలాబాద్లో మన వాళ్ళు కరపత్రంలో రాసిన దాని ప్రకారం కూడా అక్కడ మనకు ఎంతో ముడి సరుకు అనేటటువంటిది ఇంకా అవైలబుల్ ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఎంత ఉందండి? ఎంత 48 లక్షల మెట్రిక్ టన్నుల ఎంతుందో అక్కడ ముడి సరుకు అనేటటువంటి సున్నపు రాయి అవైలబుల్ ఉందని. మరి ఇంత సున్నపు రాయి అవైలబుల్ అనేది ఉన్నప్పుడు దానివల్ల ఎవరు ప్రయోజనం పొందాలనుకుంటున్నారు? మీరు దానివల్ల ఆదిలాబాద్ ప్రజలు ప్రయోజనం పొందాలనుకుంటున్నారా, లేదా ప్రభుత్వ రంగ పరిశ్రమ అయినటువంటి సిసిఐ లాభం పొందాలనుకుంటున్నారా, లేదా వాటిని ఏదైనా కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేట్ వ్యాపారస్తులకు మీరు అప్పచెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశ సంపద ఎవరిది? ఈ దేశంలో భూములు కావచ్చు, ఈ దేశంలో గనులు కావచ్చు, లేదా భూగర్భ నిధులు కావచ్చు, వాటి మీద ఒరిజినల్గా ఎవరికి హక్కు ఉండాలా? వాటి ఫలితాలు ఎవరికి రావాలా? మరి వాటి ఫలితాలు ప్రజలకు రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం పబ్లిక్ రంగ పరిశ్రమలనే మనం అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నట్టు. దీన్ని దృష్టిలోపల పెట్టుకొని మీరు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మీ సాధన కమిటీ చేస్తున్నటువంటి ఒక కృషిని నేను సంపూర్ణంగా అభినందిస్తూ, నేను ఫైనల్గా మీ అందరితో చేస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మరొకటి చాలా మీ దృష్టిలోపల పెట్టుకోవాల్సినటువంటి విషయమే, దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా ప్రజల ఆదాయం పెరగాల, రైతుల ఆదాయం పెరగాల. గిట్టుబాటు ధర ఇస్తేనేమో రైతుల ఆదాయం పెరుగుతుంది. పంటల రైతుల ఆదాయం పెరిగితేనే రైతుల పిల్లలు మోటార్ సైకిల్ కొనగలుగుతారు, రైతులు టీవీలు కొనగలుగుతారు, రైతులు పారిశ్రామిక వస్తువులు కొనగలుగుతారు, తమ పిల్లల్ని చదివించుకోగలుగుతారు, దేశం అభివృద్ధి అవుతుంది. మరి అదేవిధంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలనంటే ఆ ప్రాంతంలో కనుక పరిశ్రమలు వస్తే 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి 6,000 మందికి ఒక 50,000, 40,000, 70,000, 80,000 శాలరీస్ కనుక వస్తే మరి 6,000 కుటుంబాలు అంటే ఒక పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందాలి అని అంటే డెవలప్మెంట్ ఎప్పుడు సాధ్యమవుతుంది? అభివృద్ధి ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రజల కొనుగోలు శక్తి పెంచినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ కేవలం అదానికో, అంబానీకో, లేదా కొందరి కంపెనీలకి లాభాలు కనుక విపరీతంగా పెరిగిపోయి ప్రజల కొనుగోలు శక్తి కనుక తగ్గిపోతే, ఒకటి ధరలు పెరిగిపోతున్నాయి, మరి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతే జరిగేటటువంటి పరిణామం ఏంటి? ఇవన్నీ కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. ఒక రకంగా చెప్పాలంటే నా ఆలోచనలు అయితే ఇవాళ ఒక దరిద్రపు కొట్టు పరిపాలన మనం కేంద్రం నుంచి చూస్తున్నాం వాస్తవంగా. ఎందుకంటే ఒకప్పుడు దేశం అంటే ఒక విజన్ ఉన్నటువంటి ఒక నాయకులు దేశాన్ని పరిపాలన చేస్తారు. విజన్ ఉన్న నాయకులు పరిపాలన చేసినారు కాబట్టి అన్ని పబ్లిక్ రంగ పరిశ్రమల్ని వాళ్ళు డెవలప్ చేసినారు. రైల్వేలు డెవలప్ అయినాయి, టెలికమ్యూనికేషన్స్ డెవలప్ అయినాయి, డిఆర్డిఏలు వచ్చింది, డిఆర్డిఓ వచ్చింది, ఎఫ్సిఐ లాంటి కంపెనీలు వచ్చినాయి, సిసిఐ లాంటివి వచ్చినాయి, రకరకాల పరిశ్రమలు వచ్చినాయి, ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, షిప్ యార్డ్స్ వచ్చినాయి. కానీ వాళ్ళ ఒక 10 ఏళ్ల నుంచి 14 నుంచి మనం ఏం చేస్తున్నాం? షిప్ యార్డ్ పోతున్నది, జిఎంఆర్ నుంచి అదానికి పోతున్నది, లేతే ఎయిర్పోర్ట్లు పోతున్నాయి, వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు. విలువైన ఎయిర్పోర్ట్లు కొన్ని కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. అంతేకాదు మన వందల వేల ఎకరాల భూముల్ని అదానికి మొన్న గుజరాత్లో ₹1 ఎకరాని చొప్పున 1,020 ఎకరాలు ఇవ్వడం అనేది జరిగింది. 1,20,000 ఎకరాలు మన మిత్రులు చెప్తున్నారు ఇక్కడ.
కాబట్టి ఏంటంటే ఏం జరుగుతున్నది ఇవాళ? దయచేసి ఇవాళ పాలకులు కానీ దయచేసి మీరందరూ ఒక విషయం ఆలోచించాలి. దానిలో ప్రకృతిని కనుక మనం నాశనం చేస్తే జరిగేది ఏంటి పరిణామం? దయచేసి ఒకసారి ఇవాళ ఢిల్లీలో పొల్యూషన్ ఇదే దాన్ని 201 యూనిట్లు దాటితే కాలుష్యం అనేది ప్రమాదకరం. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ అంటారు. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ 200 దాటితే ప్రమాదకరం. ఢిల్లీలో ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఉండే 398 నుంచి పెరిగింది. హైదరాబాద్లో 200 దాటి ఎందుకు దాటింది? కారణం ఏంటి? ఒకప్పుడు మన ఏది అటవీ ప్రాంతం 35 నుంచి 38% ఉంటుండే. మొత్తం భూభాగంలో అటవీ శాతం అనేది 37 నుంచి 35-36% ఉంటుండే. ఈరోజు 23% వచ్చింది. మరి ఏం జరుగుతున్నది? ఎవరి కోసం అంటే అభివృద్ధి అనేది సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానిక, సమాజంలో విషగాలులు పెంచి వాతావరణ కాలుష్యం పెంచి నీటి కాలుష్యం పెంచడానిక? అభివృద్ధి జరగాల, కానీ అభివృద్ధితో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవాలా. అభివృద్ధితో పాటు పరిశ్రమల్ని ఎప్పుడైతే నువ్వు డెవలప్ చేస్తున్నావో ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి చేయాలి, కానీ వాటిని మూసివేసే విధంగా చేయవద్దు. ఇవాళ అనేక పబ్లిక్ రంగ పరిశ్రమలు మూతపడిపోతున్నాయి. ద పాలసీ ఇట్ సెల్ఫ్ ఇది వెరీ రాంగ్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటిది. దాన్ని ఇవాళ అప్పుడు అంత లోతులైన విషయాలకు మనం పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ మరొకసారి నేను ఆదిలాబాద్ యొక్క వ్యక్తిగా నేను ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక మేము 250 కోట్లు ఇవ్వడం రెడీ ఉండమంటే, అటువంటి లెటర్ కనుక ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరు చెప్పండి మీ రోల్ ఏంటో మీరు క్లారిటిఫై చేయండి ఫస్ట్. లేదు సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఏమి నాటకాలు ఆడుతున్నదా లేదా, ఎంపీలు ఈ ఎమ్మెల్యేలు తెలిసి చెప్పాలా. 6 నెలల్లోగా మీరు ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చెయ్యండి, లేకపోతే ప్రజలందరూ కూడా మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు ఒక బ్రహ్మాండమైన డిమాండ్ పెట్టినారు. 6 నెలల్లో CCI